Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palim Rugangavar from Pedapunjani by Reddy Pullimandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello everyone. Welcome to Ropes Organization. This is Sai Rupa. I am teaching English subject. The before classes 2 we are explaining about the 8th class treasure within lesson about office contractor. So about he is explained about the Bela Raja. Now he asked the second part of in this lesson. So he said the Bela Raja is asked, how did you get into the field of architecture? The Bela Raja is asked to office contractor. అవును మీరు ఎలా ఈ యొక్క ఫీల్డ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కి ఎలా వచ్చారు, అసలు మీ యొక్క జర్నీ ఎలా స్టార్ట్ అయింది అని అడుగుతున్నాడు. Office contractor said, in a college for architecture, nobody who had got below 80 to 85% was allowed to enter. I had only 50%. ఇతను అంటున్నాడు ఏమని చెప్పండి, కాలేజ్ లో ఆర్కిటెక్చర్ చేయాలంటే అక్కడ ఎంత పర్సెంటేజ్ రావాలంట, 80 to 85%. బట్ ఐ హ్యావ్ ఓన్లీ 50%. బట్ నాకున్నది ఎంత అక్కడ 50% మాత్రమే. ఐ వాంటెడ్ టు జాయిన్ ద ఆర్మీ, బట్ నా మైండ్ లో డిసిషన్ ఫస్ట్ డిసిషన్ ఏంటి, ఐ వాంట్ టు జాయిన్ ఇన్ ద ఆర్మీ. ఐ గోట్ మై అడ్మిషన్ లెటర్ బట్ ఐ ఆంట్ టోడ్ ఇట్ అప్. ఇక్కడ చూడండి నాకు అడ్మిషన్ లెటర్ కూడా ఇచ్చారు. ఐ గోట్ ద అడ్మిషన్ లెటర్ బట్ మై ఆంట్ టోన్ ఇట్ అప్ అంటే చింపేయడం. టోన్ ఇట్ అప్ అంటే చింపేయడం. టోన్ ఇట్ అప్ అంటే ఏంటి, చింపేయడం. దెన్ ఐ డిసైడెడ్ దట్ ఐ వాంటెడ్ టు జాయిన్ ద పోలీస్ ఫోర్స్. ఇంకొకటి ఆర్మీ పోయిన తర్వాత నెక్స్ట్ టైం అనుకున్నారు, ఐ వాంటెడ్ టు జాయిన్ ద పోలీస్ ఫోర్స్. నేను ఎక్కడ జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, పోలీస్ ఫోర్స్. మై మదర్ సెడ్ డోంట్ జాయిన్ ఇన్ ద పోలీస్ ఫోర్స్, జస్ట్ డూ యువర్ గ్రాడ్యుయేషన్. సో ఐ వాంట్ టు యాజ్ జై హింద్ కాలేజ్ ఇన్ బాంబే. ఇక్కడ చూడండి మై మదర్ సెడ్, ఇక్కడ ఒక్కొక్కసారి ఒక్కొక్క డిసిషన్ చూడండి. ఫస్ట్ అతను ఆర్కిటెక్చర్ లో వెళ్ళాలంటే మెయిన్ అతని పర్సెంటేజ్ ఎంత కావాలి, హీ నీడ్ టు గెట్ 80 to 85%, బట్ హీ గోట్ ఓన్లీ 50%. దట్స్ ద రీజన్ హీ వాంట్ టు జాయిన్ ఇన్ ద ఆర్మీ, బట్ హీ రిఫ్యూజ్డ్ హిస్ aunt and he went to go for the police force. But her mother said you should not join in the police force. That's the reason, just do your graduation. వాళ్ళ మదర్ ఏం చెప్పింది, నువ్వు గ్రాడ్యుయేషన్ చేయి అన్నప్పుడు, సో ఐ వెంట్ టు జై హింద్ కాలేజ్ ఇన్ బాంబే. నేను ఎక్కడ వెళ్ళాలనుకున్నాను, జై హింద్ కాలేజ్ ఇన్ బాంబే. There I was to either take a French or German. So though I had just studied French for 7 years, I did not know 7 words of French. So I took German. Then my German teacher died. The college told me that I could change the college or take French. Now who would give me the admission in another college? I had to got admission in Jai Hind by influence. ఇక్కడ చూడండి పాపం ఎంత స్ట్రెస్ లో ఉన్నాడు ఆఫీస్ కాన్సెప్ట్ చూడండి. దే హావ్ ఆల్సో టు ఎయిదర్ టేక్ ఏ ఫ్రెంచ్ ఆర్ జర్మన్. పాపం అక్కడ ఉన్న వాళ్ళంతా ఏం చెప్పారంటే నువ్వు ఫ్రెంచ్ అయినా తీసుకోవాలి, జర్మన్ అయినా తీసుకోవాలి. బట్ సో ఐ హావ్ స్టడీడ్ ఫ్రెంచ్ ఫర్ 7 years. అంటే 7 ఏళ్ళు నేను ఏం చేశాను, ఫ్రెంచ్ లో చదివాను. బట్ ఐ డిడ్ నాట్ నో 7 words ఆఫ్ ఫ్రెంచ్. నాకు 7 ఏళ్ళు చదివినా కూడా 7 words కూడా ఫ్రెంచ్ లో అసలు రానే లేదు. సో ఐ టుక్ జర్మన్. కాబట్టి నేను ఏం చేశాను, నెక్స్ట్ ఫ్రెంచ్ తర్వాత జర్మన్ తీసుకున్నాను. దెన్ మై జర్మన్ టీచర్ డైడ్. నా సిచ్యువేషన్ ఎలా ఉంది చూడండి, పాపం అతని సిచ్యువేషన్ ఆ టైంలో జర్మన్ టీచర్ చనిపోయింది. సో ద కాలేజ్ టోల్డ్ మీ దట్ ఐ కుడ్ చేంజ్ ద కాలేజ్. ఆ కాలేజ్ వాళ్ళు ఏం చెప్పారు, నువ్వు కాలేజ్ అయినా చేంజ్ చేయాలి, లేకపోతే యూ హ్యావ్ టు టేక్ ద ఫ్రెంచ్. అక్కడ జర్మన్ టీచర్ లేరు కాబట్టి నువ్వు ఫ్రెంచ్ తీసుకోవాలని చెప్పారు. నౌ హూ వుడ్ యూ గివ్ మీ అడ్మిషన్ ఇన్ అనదర్ కాలేజ్? ఐ హ్యాడ్ గోట్ అడ్మిషన్ టు జై హింద్ బై ఇన్ఫ్లుయెన్స్. బట్ ఇప్పుడు నాకు ఎవరు ఇస్తారు అడ్మిషను, పోనీ మీరైనా చెప్పండి. ఈ టైంలో నాకు ఎవరైనా అడ్మిషన్ ఇస్తారా? సపోజ్ నాకేం రాదు, ఐఎమ్ ద బ్లాంక్ పర్సన్, హౌ ఐ నీడ్ టు గెట్ ద అడ్మిషన్? ఐ కాంట్. సో ఐ థాట్ ఓకే ఐ విల్ టేక్ ఫ్రెంచ్ అండ్ ఐ స్టార్ట్ లెర్నింగ్ ఫ్రెంచ్ అగైన్. సో ఏం చేశాను, ఆ టైంకి మళ్ళీ ఫ్రెంచ్ తీసుకున్నాను, మళ్ళీ ఆ ఫ్రెంచ్ చదవడం అనేది స్టార్ట్ చేశాను. సో అండ్ ఐ హ్యావ్ టు లెర్న్ ద ఫ్రెంచ్ అగైన్. ఐ లెర్న్ ఇట్ ఫ్రమ్ మై కజిన్. నేను ఆ ఫ్రెంచ్ ఎవరి నుంచి నేర్చుకున్నానంటే ఐ హావ్ లెర్న్ ఇట్ ఫ్రమ్ మై కజిన్. మా కజిన్ నుంచి నేను ఆ ఫ్రెంచ్ నేర్చుకోవడం అనేది జరిగింది. షీ వాజ్ అన్ ఆర్కిటెక్చర్స్ వైఫ్. ఇంకొకటి ట్విస్ట్ చూడండి, షీ వాజ్ అన్ ఆర్కిటెక్ట్స్ వైఫ్. నా ఫ్రెండ్ కూడా కజిన్ ఎవరంటే తను ఒక ఆర్కిటెక్ట్ యొక్క వాళ్ళ వైఫ్. సో ఐ వాజ్ గోయింగ్ టు అన్ ఆర్కిటెక్ట్స్ ఆఫీస్ టు లెర్న్ ఫ్రెంచ్. అక్కడ ఆర్కిటెక్ట్స్ వాళ్ళ వైఫ్ కాబట్టి ఆమె అక్కడే ఉంటుంది కాబట్టి, సో ఎవ్రీ టైమ్ హీఈస్ గోయింగ్ టు ద ఆర్కిటెక్ట్స్ ఆఫీస్. ఎక్కడికి వెళ్ళాడు అతను, ఎవ్రీ టైమ్ హీఈస్ గోయింగ్ టు ద ఆర్కిటెక్ట్స్ ఆఫీస్ అండ్ టు లెర్న్ ఫ్రెంచ్. అతను ఏం చేయాలనుకుంటున్నాడు, he want to learn the French, so that's why he went to the architect office and he want to get the French.
సో ఇక్కడ చూడండి, ఇప్పటి వరకు మనం చూసుకున్న దాంట్లో మనం ఈ యొక్క సిచ్యువేషన్ అనేది చాలా డిఫికల్ట్ గా ఉంది కదండి. సో వెన్ యూ బికమ్ టు ద ఆర్కిటెక్చర్, అంటే తన ఆర్కిటెక్చర్ లైఫ్ అనేది ఏ విధంగా ఉంది అని మనం అడిగినప్పుడు తన లైఫ్ అనేది ఇంత ఇర్రెగ్యులర్ గా ఉంది. ఈ థింగ్స్ ని మనం చెప్పాలంటే చాలా అన్సాటిస్ఫాక్షన్ గా తీసుకోవచ్చు కదండి. పాపం తన యొక్క ఫోర్స్ ఒక్కొక్క ప్లేస్ లో నుంచి ఒక్కొక్క ప్లేస్ కి చేంజ్ అయ్యాడు, తన లైఫ్ ని ఇంతగా మార్చుకున్నాడంటే ఇట్స్ వెరీ అన్బేరబుల్. సో అలాగే మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క లెసన్ లో ఆర్కిటెక్చర్ లైఫ్ తను చేంజ్ చేసుకున్న తర్వాత ఏం జరిగింది అనేసి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇక్కడ వరకు మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.